ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరంతా బాగున్నారండి? మీ అందరి కోసం కూడా దేవుని సన్నిధిలో ప్రతిదినం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే ఒక భయంకరమైన శోధన నుంచి దేవుడు ఏ రీతిగా విడిపిస్తాడు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనంలో ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టి మీకు తెలియచేయాలని దేవుని ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఆయన మరెవరో కాదు, దావీదు సంతానం అయిన, యూదులను పరిపాలించిన 4వ రాజు అయిన యెహోషాపాతు. సాధారణంగా మనందరి జీవితాల్లో ఎదురయ్యే శోధనలు ఉంటాయి కదా. అందులో కొంతమందికి నలువైపుల నుంచి కూడా శోధన వారి మీద పడిపోతూ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో ఆరోగ్యపరంగా కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ ఏదో చిన్ని చిన్ని సమస్యలు రావడం సహజమే. అయితే ఒకేసారి నలువైపుల నుంచి కూడా శోధన వారి మీద పడిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితే యెహోషాపాతుకి ఎదురైందండి. ఆనాడు యెహోషాపాతు ఏం చేస్తే దేవుడు అద్భుతంగా ఆయనను విడిపించారో, ఈ రోజు గనక నీ జీవితంలో నువ్వు ఆ పని చేయగలిగితే గనక, ఏ రీతిగా నువ్వు నలంగొట్టబడుతున్నావో, ఏ ఏ విషయాల్లో అయితే నీవు బాధపడుతూ ఉన్నావో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తారు. చూద్దాం లేఖ నుంచి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి ఒకేసారి 3 రాజ్యాలు, 3 రాజులు వారి సైన్యంతో యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చేశారు. తర్వాత కొందరు వచ్చి యెహోషాపాతుకి విషయాన్ని చెప్పారు, అయ్యా మరి 3 రాజ్యాలు మన మీదకి దండెత్తి వచ్చేస్తున్నాయి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని ఆ రాజుకు తెలియజేశారు. ఇక్కడ నుంచే యెహోషాపాతు ఏం చేశాడు అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, తన మీదకు 3 రాజ్యాలు దండెత్తొచ్చేస్తున్నాయని తెలిసినప్పుడు యెహోషాపాతు చేసిన ఒక గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడట. సాధారణంగా మనందరి జీవితాల్లో కూడా భయంకరమైన ఇబ్బంది, శోధన, సమస్యలు ఎదురవుతున్నప్పుడు అండి, దేవుని మీద మనం మనస్సు నిలపలేం. అంటే ప్రార్థన చేయలేం, దేవుణ్ణి స్తుతించలేం, అసలు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి అనే ఆలోచన చాలా మందికి రాదు కదా. ఇంకా దేవునికి దూరం అయిపోతారు. కొంతమంది అయితే మందు తాగడం అని, లోకానుసారంగా వెళ్ళిపోవడం అని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ చాలా మంది జీవితాలు మనం చూస్తున్నాం కదా. కానీ యెహోషాపాతు భయపడినప్పటికీ కూడా దేవుని దగ్గర తన మనస్సు నిలుపుకున్నాడంట. ఈరోజు నలుమూలల నుంచి కూడా శోధన నీ మీద పడుతూ ఉంటే గనక, దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుని దగ్గర మోకాళ్ళే, దేవుని సన్నిధిలో చెప్పు ప్రభువుకి, అయ్యా నా మీద ఎలా పడుతున్నాయి కష్టాలు, నాకు ఎలాంటి శ్రమలు ఎదురవుతూ ఉన్నాయ్యా, నువ్వే నాకు తోడని దేవుని సన్నిధిలో ప్రార్థించు. రెండవదిగా యెహోషాపాతు చేసిన గొప్ప పనేంటో తెలుసా? ఈ 3వ వచనంలో ఉంది. ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. యెహోషాపాతు చేసిన 2వ పనేంటో తెలుసా? ఉపవాస దినాన్ని ప్రకటించాడంట. ఈరోజు చాలా మందికి ఉపవాస ప్రార్థన అంటే చాలా చులకనైపోయిందండి. కానీ మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకానొక సమయంలో ఒక దెయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక్క మాట పలికితే ఆ దెయ్యం ఆ కుమారుని విడిచిపోయింది. తర్వాత శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు ఇలా పో అంటే దయ్యం పోయింది కదా, మేమందరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఏంటయ్యా అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇటువంటివి వదిలిపోవుట అసాధ్యం అన్నారు దేవుడు. ఈరోజు ఎప్పటి నుంచో నీ జీవితంలో ఒక భయంకరమైన ఆ కష్టం అలా ఉండిపోయిందా? అది కదలట్లేదా? అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, కోర్టు కేసులు కానీ, సమస్యలు కానీ, దానికి ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే ఆ రోజు ఉపవాస ప్రార్థన అని చెప్పి నీ ఇష్టానుసారంగా నీ వ్యక్తిగత వ్యాపార ఉద్యోగ పనులు చేసుకోవడం కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తీసుకోకుండా దేవుని పాదాల దగ్గర కూర్చుని కనీసం ఒక 5-6 గంటలు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి.
తండ్రి, నా పాపాలు క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే ఉపవాస ప్రార్థన. యెహోషాపాతు తన జీవితంలో చేసిన ఆ సందర్భం ఏదైతే గొప్ప పనుందో అదే అతనికి విజయాన్ని తీసుకొచ్చింది. మొదటిదేమో దేవుని వద్ద విచారించాడు, రెండవదేమో ఉపవాస ప్రార్థన చేశాడు, మూడవదిగా యెహోషాపాతు చేసిన గొప్ప పనేంటో తెలుసా? దయచేసి 12వ వచనాన్ని మనం అందరం చూద్దాం. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. మూడవదిగా యెహోషాపాతు చేసిన ఒక గొప్ప పనేంటో తెలుసా? దేవుడితో చెప్తున్నాడు, అయ్యా, మా మీదకు వస్తున్న ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మా వల్ల కాదయ్యా, మా వల్ల ఏమాత్రం కూడా అవ్వదయ్యా, నువ్వే చూసుకోవాలి తండ్రి, మాకు ఏ ఆలోచన తట్టడం లేదు నాయన, నువ్వే మాకు దిక్కు అని యెహోషాపాతు చెప్పాడట. ఈరోజు దేవునితో ఆ మాట చెప్పగలుగుతున్నావా? నేను చూసుకుంటాను, నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నా జ్ఞానం వల్ల నాకు విడుదల వచ్చేస్తుంది, నాకు చాలా మంది ఉన్నారులే నాకు హెల్ప్ చేయడానికని ఈరోజు చాలా మంది దేవునితో ఈ మాట చెప్పరు. ఏదో పేరుకి క్రైస్తవులు, పేరుకి సంఘానికి వెళ్తున్నారు అంటుంటారు, కానీ నిజానికి యెహోషాపాతు ఒక రాజు అయినప్పటికీ కూడా దేవుని దగ్గర ఏమంటున్నాడండి? వాళ్ళతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు ప్రభువా, నాకేం చెయ్యాలో తొయ్యట్లేదు తండ్రి, నువ్వే మాకు దిక్కని చెప్తున్నాడు దేవునితో. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మోకరించి ఎవరైతే ఈ మాట చెప్తారో, అయ్యా నువ్వే మాకు దిక్కు అని, వాళ్ళని దేవుడు విడిచిపెట్టడండి. యెహోషాపాతు దేవుని దగ్గర ఈ మాట చెప్పాడు, నువ్వే మాకు దిక్కు ప్రభువా, మాకు ఇంకొక దిక్కు లేదని. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా శ్రమలు నీకు దూరం అవ్వాలంటే, అపవాది నిన్ను విడిచి వెళ్ళాలి అంటే, నీకు విజయం కావాలి అంటే చెప్పు దేవుని దగ్గర, నువ్వే మాకు దిక్కు ప్రభువా అని. ఇంకా యెహోషాపాతు చేసిన 4వ ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మీరు తర్వాతి అధ్యాయం మీరు చదివితే అక్కడ మీకు ఉంటుంది. ఆయన దేవుణ్ణి స్తుతించడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళారు దేవుడు చెప్పినట్టుగా. యుద్ధ భూమిలో సైనికుల కంటే, బళ్ళాలు పట్టుకుని నిలబడే వారి కంటే ముందు స్తుతించే వారిని యెహోషాపాతు పెట్టారట. 22వ వచనం మీరు తర్వాత చదివితే, వారందరూ స్తుతించుట ప్రార్థన మొదలు పెట్టగానే ఎవరైతే ఈ 3 రాజ్యాలు ఈ యెహోషాపాతు మీదకి యుద్ధాన్ని చేయడానికి వచ్చారో అద్భుతమైన రీతిలో వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు పొడిచి వాళ్ళకి వాళ్ళే చంపేసుకున్నారు. ఒక్కరు కూడా యెహోషాపాతు మీదకి రాలేదు. యెహోషాపాతు ఒక్కరిని కూడా వెళ్ళి చంపలేదు. కేవలం యెహోషాపాతు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, అక్కడ వాళ్ళందరూ పొడుచుకుని చచ్చిపోయారట. ఎంత అద్భుతం అండి ఇదంతా. ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న శ్రమలు, నీ మీద పడుతున్న ఇబ్బందులు అవి తొలగాలి అంటే గనక యెహోషాపాతు చేసిన పని ఈ రోజు నువ్వు చేయగలిగితే దేవుడు అద్భుతమైన రీతిలో, యుద్ధము నీది కాదు, ఇంకా ఆయనదే యుద్ధము, విజయము ఆయనే నీకు తీసుకొచ్చేస్తాడు. ఎంత అద్భుతం అంటే వాళ్ళు చనిపోయారు కదా, యెహోషాపాతు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కడు కూడా బ్రతికలేడట. తర్వాత దేవుడు చేసిన ఒక అద్భుతం, 3 దినాలు, గుర్తుపెట్టుకోండి ఈ మాట, 3 దినాలు వీళ్ళందరూ అక్కడున్న ధనము సమృద్ధి తీసుకోవడానికి వీళ్ళకు పట్టిన దినాలు 3 దినాలట. అంటే యుద్ధము దేవుడు జరిగించాడు, 3 దినాలు వీళ్ళు సమకూర్చుకోవడమే సరిపోయింది సమృద్ధి అంతా. అంత గొప్ప బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావు, నా వల్ల కాదయ్యా, నేను చాలా చితికిపోయానయ్యా, నా పరిస్థితి ఎలాగా నువ్వు అనుకుంటున్నావు కదా. ఈరోజు నేను చెప్పిన ఈ మాటలు మనసులో పెట్టుకుని నువ్వు కూడా ప్రార్థన చేసి చూడు. నీ పక్షాన దేవుడు యుద్ధము చేసి గొప్ప సమృద్ధి ఆయన నీకు ఇస్తారు.